హాయ్! హలో! వెల్కమ్ టు 5 మినిట్స్ జీరో టు హీరో. ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త టాపిక్‌తో రావడం జరిగిందండి. ఇదేంటంటే యూజింగ్ పైథాన్. పైథాన్ యూజ్ చేసి జాంగో ఫ్రేమ్‌వర్క్‌తో మనం ఒక చిన్న ప్రాజెక్ట్ ఎంత సింపుల్‌గా చేసి ప్రాజెక్ట్ యొక్క లైఫ్ సైకిల్‌ని ఏ విధంగా తెలుసుకోవచ్చనేది ఒక డిస్కషన్ ఫోరం అనే ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ డిస్కషన్ ఫోరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటే ఈ ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఆన్‌లైన్ లైక్ సింపుల్‌గా లైఫ్ సైకిల్ ఎలా తెలుసుకోవాలి, ఎలా అనేది చాలా ఈజీగా మీకు తెలవడం జరుగుతుంది. మనము ఈ ప్రాజెక్ట్‌ని సోర్స్ కోడ్‌తో సహా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఇది. విత్ వెరీ క్లియర్‌గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఎలా అంటే harisystems.com వాళ్ళు ఏం చేస్తున్నామంటే మేము ఆన్‌లైన్ కోర్సెస్ అని ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో సెల్ఫ్ బేస్డ్ కోర్సెస్ మేము సేల్ చేస్తున్నాము. లైక్ ఈ కోర్సెస్ లైక్ చూడండి హరిసిస్టమ్.కామ్‌లో ఆన్‌లైన్ కోర్సెస్‌లో లెర్న్ పైథాన్ ఫ్రమ్ స్క్రాచ్ ఉంది కదా! దీంట్లో వ్యూ డీటెయిల్స్ మీరు క్లిక్ చేస్తే అసలు కోర్స్‌లో ఏమేం టాపిక్స్ కవర్ అవుతున్నాయి, ఎలాంటి డీటెయిల్స్ మనం నేర్చుకోగలము, అండ్ ఏ టాపిక్స్ ఎవరు నేర్చుకోవచ్చు. అంటే బేసిక్‌గా మీకు ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ లేకుండా కూడా మీరు పైథాన్ నేర్చుకోవచ్చు. ఇలాంటి అపోహలు గాని, ఇలాంటి డౌట్‌లు ఏమన్నా ఉంటే మీరు అయన్నీ తీసి పక్కన పెట్టేయొచ్చు. అండ్ కరిక్యులమ్ అనేది ఏం చెప్తున్నానంటే నేను కోర్స్ కరిక్యులమ్‌లో మీరు చాలా క్లియర్‌గా మీ ముందు ఏదైతే స్పెసిఫై చేస్తున్నామో ఇక్కడ, ఇవన్నీ కూడా ఒక వీడియో లెక్చర్స్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి గూగుల్ డ్రైవ్ నుంచి షేర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సు పర్టిక్యులర్‌గా మీరు రివైజ్ చేసుకుంటూ వినటం వల్ల చాలా ఈజీగా ఈ కోర్స్‌తో పాటు నేను ఒక ప్రాజెక్ట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుందనమాట. అదే ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఈ టాపిక్ అయిపోగానే. చివరి వరకు వీడియో చూడటం మిస్ అవ్వద్దు. ఎందుకంటే యూ విల్ లెర్న్ మెనీ థింగ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇలాంటి జాంగో ప్రాజెక్ట్ గానీ, డేటా సైన్స్ గానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ ఎన్నో కూడా మీ ముందుకు తీసుకురావటానికి మేము చాలా సంసిద్ధంగా ఉన్నాము. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో, ఈ కోర్స్‌లో మీకు కోర్ పైథాన్ గానీ, అండ్ చూడండి ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు సైట్ ఒకసారి ఓపెన్ చేసి మీరు దయచేసి మీరు సైట్ ఓపెన్ చేసి చూడండి అన్నీ కూడా. చాలా రిలాక్స్డ్‌గా చూడండి. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ గానీ, ఎలా ప్రోగ్రామ్ రాయాలి, అండ్ మినీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు దీంట్లో. ఏం ప్రాజెక్ట్స్ ఎలా క్రాక్ చేయొచ్చు లాజిక్‌ని. అండ్ జాంగో ఫ్రేమ్‌వర్క్ ఉంది. ఇదే ప్రాజెక్ట్‌లో మనం చేసేది ఇప్పుడు ఈ ఫ్రేమ్‌వర్క్ సంబంధించే. ఇవన్నీ సెషన్స్ కూడా మీరు గో త్రూ చాలా క్లియర్‌గా ఎళ్తే, ఒక ప్రాజెక్ట్ నేనేదైతే మీకు షేర్ చేస్తానో అది చాలా ఈజీగా రన్ చేసి, ఒక అవగాహనకి మీరు చాలా క్లియర్‌గా, కాన్ఫిడెంట్‌గా వచ్చేస్తారండి. ఎందుకంటే ప్రాజెక్ట్ చేసి ప్రతీది ఫైల్‌ని నేర్చుకోవటం, రన్ చేయడం అనేది ఇట్స్ వెరీ పెయిన్ లాంటి టాస్కే. ఎందుకంటే నేను అలాంటి స్టేజ్ నుంచే వచ్చాననమాట. బట్ ఇలాంటి స్టేజ్‌ని మనం ఓవర్‌కమ్ చేయాలంటే హౌ ఈజీ టు రన్ లైక్ పైథాన్ ప్రోగ్రామ్స్, పైథాన్ ప్రాజెక్ట్స్ ఇట్లా రన్ చేయాలి. మల్టిపుల్ పైథాన్ ప్రాజెక్ట్స్‌ని ఎలా స్టడీ చేయాలి. చేయటం వల్ల వచ్చే అవగాహన ఏంటనేది మీకు తెలవాలి. తెలిస్తే హౌ సింపుల్ టు లైక్ ఫైండ్ మీరు ఎలా సింపుల్‌గా సొల్యూషన్‌ని ఫైండ్ చేయాలనే దానికి ఒక కన్క్లూజన్‌కి ఈజీగా రాగలరు. ఎక్కువ టైం లేకుండా. ఓకే. Before going to the project, what I want to discuss with you is completed. Now let's begin the project. How we are going to be like running and executing the project session. Okay. ముందుగా నేను ఏదైతే మీకు కోడ్ షేర్ చేస్తానో లైక్ జాంగో ప్రాజెక్ట్ అనేది జాంగో ఫ్రేమ్‌వర్క్‌తో ఉన్న ప్రాజెక్టు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ పైచామ్ అనే ఐడీ యూజ్ చేయండి. పైచామ్ అనే ఐడీ లైక్ కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ అనేది ఫ్రీవేర్ అన్నమాట. ఈ పైచామ్‌లో మీరు జాంగో ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి పైథాన్ లాంగ్వేజ్‌కి సంబంధించిన ప్రాజెక్ట్‌ని ఈజీగా ఆర్గనైజ్ చేసుకోగలరు. ఐడీఈ టైప్ అన్నమాట. ఈ ఐడీఈ ఈజీగా ఆర్గనైజేషన్ అంటే మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం, ఫోల్డర్ స్కెలిటన్ క్రియేట్ చేసుకోవడం, కమాండ్ ఇష్యూ చేసి ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం. ఇవన్నీ కూడా చాలా ఈజీగా అంటే ఒక అండర్‌స్టాండింగ్ లాగా ఎళ్తారన్నమాట. ఆన్‌లైన్‌లో చేసుకుంటాను నేను అది ఆల్ అబౌట్ యువర్ కన్వీనియన్స్. నేనేంటంటే నాకు చాలా బాగా నచ్చింది. ఈజీగా ఉంది. మీరు ప్రాజెక్ట్ చేయడానికి కన్వీనియంట్‌గా ఫార్మ్ ఎప్పుడన్నా ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం గాని, ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవడం, క్లోజ్ చేసుకోవడం. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో డెస్క్‌లో లైక్ డిస్కషన్ ఫోరం అనే ప్రాజెక్ట్ ఉంది కదా! ఇగో ఇలా. ఎక్స్‌క్యూజ్ మీ. ఈ ఫోరంలో లైక్ ఇనిషియేట్ లైక్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన సెట్టింగ్ ఫైల్స్ అన్నీ ఒక చాట. మనం ఏదైతే యాప్స్ క్రియేట్ చేస్తామో ఆ యాప్స్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఒక చాట. మైగ్రేషన్‌కి సంబంధించింది. మైగ్రేషన్ అంటే డేటాబేస్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నమాట. ఇట్లా కోర్స్ ఏదైతే గాన్ త్రూ అవుతారో మీకు అన్నీ కూడా ఈజీగా చూడగానే యెస్ దిస్ ఈస్ ద స్కెలిటన్ ఆఫ్ ప్రాజెక్ట్ వి వాంట్ టు క్రియేట్ లైక్ దిస్ అనేది క్లియర్‌గా ఐడియా వచ్చేస్తుంది.
అండ్ మేజర్గా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్ నేను మీకు ఇక్కడ అదే డేటాబేస్ యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే బిగినర్స్కి చాలా సింపుల్గా అర్థం అవ్వాలండి. ఫస్ట్ డేటాబేస్ అంటే ఇదా, ఇలా మనం డేటాబేస్ నుంచి వెళ్ళవచ్చు, ఏంటి, హౌ ఇట్ ఈస్ ఈజీ, ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమైతే నెక్స్ట్ ఏ డేటాబేస్ అయినా సరే కనెక్షన్ చేంజ్ మార్చడం కానీ చిన్న చిన్న చేంజెస్తో మీరు ప్రాజెక్ట్ని ఎక్స్పాండ్ చేసుకుని ఎంటర్ప్రైజ్ వర్షన్ లాగా చాలా ఈజీగా చేయగలరు. ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది మీకు లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది ఒక అండర్స్టాండింగ్లో ఉంటారనమాట. హౌ సింపుల్ ఇట్ ఈస్ ఈజీ అనేది యూ విల్ గెట్ ఇన్ ఎ గుడ్ ఐడియా వాట్ ఇట్. ఓకే, ఇక్కడ చూడండి మనం ఏం చెప్పదలుచుకున్నామో మీకు వెరీ క్లియర్గా నేను చెప్తాను. ఈ ప్రాజెక్ట్ ఏదైతే మేము షేర్ చేస్తామో అది మీరు పైచామ్ ఇన్స్టాల్ చేసుకున్న సిస్టంలో పాత్ ఇలా ఉంటుందండి. లైక్ మీరు సి డ్రైవ్ ఓపెన్ చేస్తారు కదా, ఎనీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన సిస్టంలో. లెట్స్ టేక్ ఏ లైక్ హ్యావ్ ఇట్ లైక్ వెర్ ఇస్ సి డ్రైవ్. ఇన్ మై కంప్యూటర్ సిస్టమ్ ఇట్ ఇస్ ఇన్ సి డ్రైవ్. కరెక్ట్. అండర్ ది సి డ్రైవ్స్ దేర్ ఇస్ యూజర్స్ ఉంటాం. మన యూజర్స్ ఎవరైతే ఉన్నారో సిస్టమ్ యూజర్స్ వీళ్ళు. దీంట్లో ఒకటే యూజర్ ఉంటే బై డిఫాల్ట్ మీ యూజరు, లేదంటే మీ అడ్మినిస్ట్రేటర్ యూజర్ పర్విలైజేషన్ యూజర్లోకి వెళ్తే మీకు పైచామ్ ప్రాజెక్ట్స్ అని ఒక ఫోల్డర్ డైరెక్టరీ క్రియేట్ అయి ఉంటుందండి. ఓకే, పైచామ్ ప్రాజెక్ట్స్ కనిపిస్తుందా? ఈ పైచామ్ ప్రాజెక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇచ్చిన ఏదైతే ఒక డాక్యుమెంట్ లైక్ ప్రాజెక్ట్ అనేదాన్ని మీరు ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. లైక్ అన్జిప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ లైక్ పేస్ట్ చేయండి ఫోల్డర్ లాగా. ఓకే, ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్ దీంట్లో ఉన్న డిస్కషన్ ఫారం కానీ ఇమేజెస్ కానీ టెంప్లెట్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫైల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేనేజ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే హార్ట్ ఆఫ్ పైథాన్ జాంగో ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా ఈజీగా మనం చెప్తాం. ఓకే, అండ్ ఒక్కసారి మీరు పైచామ్ ఆన్ చేసిన తర్వాత చూడండి, ఫైల్ ఓపెన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ని ఇక్కడ మీరు స్పెసిఫై చేసుకుంటే లైక్ మీకు ఇక్కడ వస్తుంది కదా, డైరెక్ట్గా ఇట్లా వచ్చేస్తుంది. డిస్కషన్ ఫోరం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఓకే చేస్తే మీకు మీ కోడ్ ఎడిటర్ లైక్ ఐడిఈలోకి ఈ ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడ్లోకి వచ్చి కన్వీనియంట్గా మీకు రైట్ సైడ్లో ఏ ఫామ్ ఓపెన్ చేస్తే దాని ఫామ్కి సంబంధించిన కోడ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే క్లియర్ కదా? చూడండి, ఇలా వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఒకసారి ప్రాజెక్ట్ రన్ చేస్తాను. లైక్ పైథాన్ ప్రాజెక్ట్ రన్ చేయడం అనేది చాలా ఈజీ. మీరు ఒకసారి మన జాంగో ఫ్రేమ్వర్క్ సంబంధించిన పైథాన్ జాంగో ఫ్రేమ్వర్క్ సంబంధించిన కోర్స్ కనుక గాన్ త్రూ అయితే ఎన్ని స్టెప్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి. అంటే మీరు కాన్ఫిడెంట్గా మీ అంతటి మీరు చేయటము. ఇంపార్టెంట్స్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి కానీ అన్నిటికీ కూడా నేను నేర్చుకోవడం కాదు, ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ. ఎలా అంటే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇంకా ఈ విధంగా చెప్తే మాకు బాగుంటుంది అన్న ఫీడ్బ్యాక్ నుంచి నేను నేర్చుకుంటాను. అండ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్, నేను ఇప్పుడు దాకా ఏదైతే నేర్చుకుని ఈ విద్యను అందరికీ షేర్ చేయాలనుకుంటున్నానో అది ప్రస్తుతంగా మీకు చెప్పడం జరిగింది. ఓకే, చూడండి ఇక్కడ పైథాన్ ప్రాజెక్టులు రన్ చేయడానికి పైథాన్ manage.py రన్ సర్వర్ అనే కమాండ్ ఇష్యూ చేసి హిట్ ఎంటర్ చేశారంటే మీరు ఆ ప్రాజెక్ట్ మీకు రన్ అవుతుంది. ఏది పైచామ్ ఐడిలో లైక్ టెర్మినల్ నుంచి డైరెక్ట్ కమాండ్ రన్ చేయండి. బేసిక్ కమాండ్స్ గురించి ఒక అవగాహన లేకపోతే షుడ్ స్టడీ విత్ బేసిక్ కమాండ్స్. మన లెక్చర్స్లో ఇది కూడా ఉందండి తప్పకుండా. ఎందుకంటే ఏదైతే అవసరమో ఎక్కడ మీకు గ్యాప్ ఉంటుంది, ఏ గ్యాప్ని మీరు ఫిల్ చేసుకోవాలి, అంత డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ మీకు కోర్సులో ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియో లెక్చర్ అర్థం కాకపోతే మీరు ఒక 5 times అయినా సరే వీడియో లెక్చర్ని రిపీట్ చేసుకుని చూస్తూ ఉండొచ్చు. అట్లా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. చూడండి మనకి వచ్చింది సర్వర్ రన్ అయిన తర్వాత 127 విత్ 8000 పోర్ట్ నెంబర్తో వచ్చింది. పైచామ్ సర్వర్ లైక్ వెబ్ సర్వర్ యూజింగ్ పైథాన్ జాంగో ఫ్రేమ్వర్క్లో మీ పోర్ట్ నెంబర్ ఎంత అంటే 8000 అని టక్కని సమాధానం చెప్పాలండి. ఎందుకంటే డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అన్నమాట. మనం ఏదైనా కస్టమ్ నెంబర్ చేంజ్ చేస్తే మారుద్ది, అదర్వైజ్ ఇట్స్ డిఫాల్ట్ పోర్ట్ ఈస్ 8000. ఓకే, స్టార్టింగ్ డెవలప్మెంట్ సర్వర్ అయితే దిస్ అడ్రస్ అంటున్నాడు కదా, బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఇమీడియట్గా మనం అడ్రస్ టైప్ చేయాలి 127.0.0.1:8000. గ్రేట్ ఫోరం డిస్కషన్ సిస్టమ్ అనేది మీకు వచ్చేస్తుంది. చూసారా, యాక్టివ్ టాపిక్స్ 3 ఉన్నాయి. ఈ ఫోరం డిస్కషన్ టాపిక్ ఏంటంటే మేజర్గా ఫోరమ్స్లో కొత్త టాపిక్ ఇనిషియేట్ చేయడం, దాని మీద ఇంకా మన స్టూడెంట్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ వ్యూస్ లెటర్స్ ఇవన్నీ కూడా దాంట్లో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు. ఓకే, నా చూడండి యాడ్ టాపిక్ ఫార్మ్ అన్నామంటే కొత్త టాపిక్ ఫార్మ్ అనేది ఒకటి క్రియేట్. మనం ఇక్కడ ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్అప్ చేసేసుకుని కొత్త టాపిక్ సబ్మిట్ అన్నామంటే కొత్త టాపిక్ ఒకటి ఇనిషియేట్ అవుతుంది.
సిమిలర్‌గా ఇలా టాపిక్స్ ఇనిషియేట్ అయ్యాయి. పైథాన్ సెషన్ ఒకటి, జాంగో ఫ్రేమ్‌వర్క్ ఒకటి అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ పైథాన్ డెమో అని. అవునా? ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, యాడ్ యువర్ వ్యూస్ అని ఉంది. ఉంది కదా? యాడ్ యువర్ వ్యూస్ అనే బటన్‌లో నేను ఆ లాస్ట్ టాపిక్‌కి లేకపోతే ఏదైనా టాపిక్ నేను సెలెక్ట్ చేసుకొని నా వ్యూస్ నేను ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. ఏం చెప్తున్నాను? నీడ్ మోర్ హెల్ప్ ఆన్ పైథాన్ 4 డెవలప్‌మెంట్‌లో హెల్ప్ కావాలని సబ్మిట్ చేస్తున్నాను. యెస్. ఎప్పుడైతే నేను టాపిక్ వైస్ నేను సబ్మిట్ చేశానో చూడండి, ఇక్కడ మనకి లాస్ట్ టాపిక్‌లో మనం సబ్మిట్ చేసింది. సి నీడ్ మోర్ హెల్ప్ ఆన్ పైథాన్ 4 చూసిందా? అయితే నేను ఇక్కడ ఏం చేశాను, రా టెక్స్ట్ వస్తుందా రావట్లేదా డేటాబేస్ హెల్ప్ తీసుకుని అనేది మాత్రం చూశాననమాట. చూడండి, ఈ టాపిక్ మనము డేటాబేస్‌లో చూడాలి అనుకుంటే ఈ ఎస్‌క్యూఎల్ లైట్ డేటాబేస్‌ని వాడుతున్నాం మనం. దిస్ వన్. ఓకే. అండ్ బేసిక్ HTMLs అన్నీ ఇవి. ఏదైతే ప్రజెంటేషన్ వ్యూలో చూపించాలో ఇవి. అండ్ వ్యూకి సంబంధించిన మెథడ్స్, మోడల్స్, ఫార్మ్స్ అన్నీ కూడా దీంట్లో రాయటం జరిగింది. వెరీ క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ రాయటం జరిగింది. ఓకే. అండ్ డేటాబేస్ యొక్క విషయం వచ్చేసి మీకు లెక్చర్స్‌లో చెప్పినట్టుగానే SQL లైట్ బ్రౌజర్‌లో మనకి SQL లైట్ బ్రౌజర్ కూడా మనం చూడొచ్చు. SQL లైట్. DB బ్రౌజర్ ఫర్ SQL లైట్. ఈ సాఫ్ట్‌వేర్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల మన పైథాన్ యొక్క జాంగో ఫ్రేమ్‌వర్క్‌తో వచ్చిన SQL లైట్ డిఫాల్ట్ డేటాబేస్‌ని కూడా మనం స్ట్రక్చర్ గాని ఇవన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎట్లా అంటే ఓపెన్ డేటాబేస్. ఇది ఎప్పుడైతే బటన్ మీద ప్రెస్ చేసి ఓపెన్ డేటాబేస్ క్లిక్ చేస్తారో ఇక్కడ ఇది మన జాంగో ఫ్రేమ్‌వర్క్ ప్రాజెక్ట్ ఉంది కదండీ! ఆ ప్రాజెక్ట్‌లో SQL లైట్ డేటాబేస్ పార్ట్ మనం స్పెసిఫై చేయాలి. చూడండి, పైథాన్ ప్రాజెక్ట్స్. అండర్ ద పైథాన్ ప్రాజెక్ట్స్ డిస్కషన్ ఫోరం. అండర్ ద డిస్కషన్ ఫోరం db.sqlite ఉంది కదా డేటాబేస్ ఫైల్ ఓపెన్ చేయండి. కాకపోతే దాన్ని ఎడిట్ చేయటం ఇట్లాంటి పనులు చేయకండి. చాలా మన కోడ్ ఎడిటర్‌లో దాన్ని ఓపెన్ చేయటం ఇట్లాంటివి చేస్తే డిస్టర్బ్ అవుతుంది. దేర్ ఈస్ అన్ ఎడిటర్, ఈస్ అ స్పెసిఫిక్ ఎడిటర్ ఈస్ దేర్ ఫర్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దిస్ ఎంట్రీ ఫార్మ్స్ కానీ, ఫార్మ్స్ కానీ డేటాబేస్ టేబుల్స్ కానీ అన్ని చూడటానికి, డేటా చూడటానికి ఉన్నాయి అన్నమాట స్పెసిఫిక్‌గా. ఓకే. నౌ చూడండి, బ్రౌజ్ డేటా ఇక్కడ ట్యాబుల్లో ఇదేమో డేటాబేస్ స్ట్రక్చర్. డిఫాల్ట్‌గా వచ్చే టేబుల్స్ ఉంటాయి, మనం పెట్టిన టేబుల్స్ ఉంటాయి. దీంట్లో బ్రౌజ్ డేటాలోకి వస్తే ఇక్కడ డిస్కషన్ ఫోరం అనే టేబుల్ ఉంది కదా, ఈ డిస్కషన్ ఫోరంలో ఇంకో చూడండి, నీడ్ మోర్ హెల్ప్ ఆన్ పైథాన్ అనేది నేను ఎంట్రీ చేయడం జరిగింది కదా, చూసారు కదా. సిమిలర్‌గా అది ఇక్కడ యాడ్ అయిందనమాట. సిమిలర్‌గా మీరు టాపిక్‌లో చూసుకుంటే ఫారం టాపిక్స్, దీస్ ఆర్ ద ఫారం టాపిక్స్. ఎవరి పేరుతో ఎప్పుడు క్రియేట్ అయింది ఇవన్నీ కూడా మీరు పెంచాలనుకుంటే కాలమ్స్ ఇవన్నీ మోడల్ సెషన్ నుంచి కూడా మీరు కాలమ్స్ పెంచుకోవచ్చు, మోడిఫై చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్‌గా మనకి అందుబాటులో ఇవ్వటం జరిగింది. మోడల్ సెషన్ అనే టాపిక్స్‌లో మీకు దాని గురించి మైగ్రేట్ చేయటం, మోడల్స్‌లో మీరు ఒక టాపిక్ లైన్స్ యాడ్ చేయటం, తీసేయటం, అనుకున్నవి తీసేయటం, తీసినప్పుడు మైగ్రేట్ చేయటం, ఇవన్నీ కూడా యూ విల్ గెట్ ఎన్ క్లియర్ ఐడియా అబౌట్ అవర్ లెక్చర్స్. ఓకేనా? దట్ హౌ ఈజీ ఇట్ ఈస్ ఇన్ టు లెర్న్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ యూజింగ్ జాంగో ఫ్రేమ్వర్క్. మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ ఏమన్నా ఉంటే దీనికి సంబంధించి, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి దయచేసి మీ యొక్క వ్యూస్‌ని మీరు తప్పకుండా రాయండి. కమెంట్స్ రూపంలో తెలియపరచండి. దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు కూడా దీన్ని ఇంప్రూవ్ చేసి ఈ HTML వ్యూ పార్ట్ ఏదైతే ఉందో ఒక సెకండ్ అది కూడా చూపిస్తాను. చూడండి, HTML హోమ్ ఉంది కదా, మనం ఈ హోమ్ HTML ఏదైతే ఉందో ఆ HTMLలో మనం ఈ యొక్క పైథాన్‌కి సంబంధించిన కోడ్‌ని ఇన్వోక్ చేయడం జరుగుతుంది. 2 కర్లీ బ్రేసెస్ ఇచ్చుకొని మనం ఆ యొక్క పారామీటర్స్‌ని ఇక్కడ స్పెసిఫై చేస్తే పైథాన్ మన వ్యూలో ఏదైతే రాసుకుంటామో అది ఇక్కడ మీకు రిప్రజెంట్ అవుతుంది మన డేటాబేస్. ఓకే. CFSR టోకెన్ ఏంటంటే క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ అని, క్రాస్ సైట్ ఏదన్నా అవుతున్నా కానీ ఏదన్నా ఉన్నా కానీ ఆటోమేటిక్‌గా ఇది స్టాప్ చేయడం జరుగుతుంది. జాంగో ఫ్రేమ్‌వర్క్ యొక్క అడ్వాంటేజ్. ఓకే. బై డిఫాల్ట్ హ్యాకింగ్ జరగడం కానీ, మాల్ ఫంక్షనింగ్ జరగకుండా ఇదే టేకెన్ కేర్ చేస్తుంది. మన ఫ్రేమ్‌వర్కే మనకు ఆ ఫెసిలిటీ ఇస్తుంది. ఓకే. ఈ HTMLని మీకు కావాల్సినట్టు మీరు ఒకవేళ HTML, CSS, బూట్‌స్ట్రాప్‌లో టిట్‌గా మీకు ఒక ఐడియా ఉంది. యెస్, యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ టు మేకింగ్ మోర్ బ్యూటిఫికేషన్ అనుకుంటే యెస్, యూ డెఫినెట్లీ డూ ఇట్ అనమాట. నేను సింపుల్‌గా కార్డ్స్ తీసుకొని యాడ్ చేసి పెట్టేయడం జరిగింది ఇక్కడ. మీకు ఎట్లా కావాలంటే అట్లా బ్యూటిఫై చేసుకొని స్లైడింగ్ విండో యాడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ప్రాజెక్ట్‌లో.
ఆ విధంగా మీరు టేబుల్స్ క్రియేట్ చేసుకోవటం, లాగిన్స్ యాడ్ చేసుకోవటం, సోషల్ మీడియా లాగిన్స్ గానీ, లైక్‌లు, డిస్‌లైక్‌లు, షేర్‌లు ఇయన్నీ యాడ్ చేసుకోవడం యెస్ యూ కెన్ డూ ఇట్. కాకపోతే మీరేంటంటే ఒక బేస్ ఐడియా మీకు క్లియర్‌గా వచ్చేస్తే మీకు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ హౌ యూ కెన్ కన్వీనియంట్‌లీ రూట్ ద డేటా అనేది ఐడియా వచ్చేస్తే యెస్ యూ కెన్ డెఫినెట్‌లీ డూ మోర్ థింగ్స్ రిగార్డింగ్ యూజింగ్ దిస్ జాంగో ఫ్రేమ్‌వర్క్. మీరు ఏదైతే ఇక కోర్స్ నేను చెప్పాను కదా! ఈ కోర్స్ ఎన్రోల్‌మెంట్ లెర్న్ పైథాన్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఇస్తున్నాం కదా! ఆన్ దిస్ ఎన్రోల్‌మెంట్ వి డెఫినెట్‌లీ షేర్ యూ దిస్ ప్రాజెక్ట్ అలాంగ్ విత్ దిస్ ప్రాజెక్ట్. Like at present it's an 800 799 rupees only. In like very similar times sometimes prices అనేది ఆఫర్స్ ఉంటేనే ఆ రేట్ ఉంటుంది. ఆర్ ఎల్స్ ఇంక్రీజ్ అయిపోతూ, డిక్రీజ్ అయిపోవచ్చు కూడా ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. ఈ సెషన్ మీకు చక్కగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఫోరం డిస్కషన్ సిస్టమ్ అనేది ప్రాజెక్ట్ యొక్క లైఫ్ సైకిల్ తెలుసుకోవడానికి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఇలాంటి వాటి కోసం మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా షేర్ చేయండి. Those who are eagerly learning and looking for Python and more real world projects, let us know your requirements. We definitely help you. Thank you for watching this session. Thank you.